అయింది తాలింపు కూడా. పప్పులో పోసేసుకుందాం ఇప్పుడు. ఇది ఇగో ఇది కలుపుతున్న మంచిగా. ఇగో మామిడికాయ పీస్ చూడు ఎట్లుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నా. ఇలా మామిడికాయ పప్పు చేసిన. అంటే మామిడికాయతో ఎన్నో రకాలు చేసుకుంటాం. జ్యూస్ చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం, ఎన్నో రకాలు చేసుకుంటాం కదా. నేను మామిడికాయ పప్పు చేసిన ఈరోజు. మీరు చూసి చేసుకోండి సింపుల్గా. ఆ తిన్న కొద్ది చిన్న బుద్ధి అవుతుంటుంది. ఆ పీసు ఇట్లా తింటుంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. రుచికారం ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా చూసి చేసుకోండి. అందరు చూస్తున్నారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వంటలకు పోదాము. ఇగో మామిడికాయ పప్పు కావాల్సిన పదార్థాలన్నీ ఇట్లా పెట్టుకున్నా. ముందుగా ఇక మీకు అన్ని ఎట్లా చేస్తానో సింపుల్ గా చేసుకునవచ్చు, చూపిస్తా అన్ని. ఇప్పుడు మామిడికాయలు మనము ఇగో 2 మామిడికాయలు ఈ పొట్టు తీసేస్తాం ఇట్లా. ఇగో ఇక ఇట్లా గీకాలి, పొట్టు అంతా తీసేయాలి. పండ్లు వేసుకున్నది. ఇగో కాయలు మంచిగా ఉన్నాయి. ఇట్లా కాయలు వేసుకున్నాం అనుకో పప్పు బాగుంటుంది. ఇగో 2 మామిడికాయలు ఇట్లా పొట్టు తీసేసిన కదా. ఇప్పుడు కోసుకుందాం ఇవి. ఇగో ఈ రకంగా ఇట్లా కోసుకున్నది. పీస్ ఉంటుంది కదా, పీస్ అట్లనే వేసుకున్నది. పప్పులు వేసుకుంటే మస్తు రుచి ఉంటుంది. ఇగో ఇది కూడా కోసేస్తున్నా. ఇగో ఇందులో 2 ముక్కలు చేస్తున్నా ఇవి. మామిడికాయలు కోసుకున్నాం కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు పప్పు అద్దపావు పప్పు ఇది. ఇది పప్పు మంచిగా గడుకుందాం ఇక. సరేనా? గిన్నె తీసుకొని గిన్నెలు వేసి ఇగో ఒక్కలు వేస్తున్నా. ఇందులో మంచిగా కడుక్కుందాం. కడుగుతుంది. ఇగో ఇట్లా కందిపప్పు 4 మాటలు కడుక్కునాలి బెట. ఇట్లా ఈ రకంగా మంచిగా కడుక్కునాలి. ఇది కడిగినాం కదా, ఇప్పుడు పసుపు గిసుపు అన్నీ వేసుకుందాం ఇందా. ఇగో సగం చెంచా పసుపు వేస్తున్నా. ఇగో మామిడికాయలు కూడా వేసేస్తుంది ఇందా. మంచిగా కడిగి కోసి పెట్టినా. 2 మామిడికాయలు ఇవి. నూనె కూడా వేసుకుందాం. ఇగో 1 చెంచా, ఇగో 2 చెంచాలు. ఎందుకంటే నూనె వేస్తే ఉడుకుతుంది అన్నట్టు మంచిగా. ఇంకో కారం కూడా వేసుకుందాం. ఇగో 1 చెంచా, ఇగో 2 చెంచా. పసుపు కారం వేసినాం కదా, నూనె వేసినాం కదా. ఇగో 1 చెంచా ఉప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఇగో 1 చెంబు, 2 చెంబులు. ఇగో 2 చెంబుల మీద జరాన్ని పోసిన. ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందాము. ఇగో కుక్కర్ పెట్టినాం కదా, ఒక 3 నిమిషాలు అయినాక పెట్టుకుందాం. కొంచెం వేడి అయితే అప్పుడు మూత పెట్టాలి. అట్లా ఒక 3 నిమిషాల దాకా ఉండాలి. అప్పుడు మళ్ళా మూత పెట్టినప్పుడు ఎన్ని విజిల్లు రావాలో చెప్తా. 3 నిమిషాలు అయింది కదా, అవి అట్లా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాం మనము. ఇప్పుడు 5 విజిల్లు రావాలి. 5 విజిల్లు వచ్చినాక దింపుదాం మనం. సరేనా? 5 విజిల్లు అని చెప్పిన కదా బేట, 7 విజిల్లు వచ్చినాయి. ఇప్పుడు పొయ్యి కట్టేతాము. ఎందుకంటే మామిడికాయ ఇట్లా వేస్తాం కదా, పులుపుకు ఉడకదు అన్నట్టు. అట్లా ఇంకా 2 విజిల్లు ఎక్కువ పెట్టేసిన. ఇగో పొయ్యి కట్టేసిన. ఇది ఆవిరి తీతాం. ఈ ఆవిరి పోయినాకనే విజిల్ తీసేయాలి బేట. ఇగో ఇగో మామిడికాయ ఇట్లా మంచిగా ఉడికింది ఇప్పుడు. ఎందుకంటే పులుపు ఉంటుంది కదా, పులుపు ఉడకదు అన్నట్టు. 2 విజిల్లు ఎక్కువ పెట్టుకుంటే ఏం కాదు.
ఇప్పుడు మనం పప్పు గుత్తితో రుద్దకుంటా మంచిగా అయింది. ఇగో పీసులు చూడు. ఆ! ఈ రకంగా చేసుకున్నది. ఇది వేరే గిన్నెలో కోసుకుందాము. వేరే గిన్నెలో కోసుకొని ఇగో ఈ గిన్నెలో కోస్తున్నా. ఇగ పప్పు ఇట్లా అయింది కదా! ఆ! ఇప్పుడు తాలింపు చేసుకుందాం. ఆ! ఇగో నూనె ఏస్తున్నా బేట. గిన్నె వేడయింది. ఇగో 3 స్పూన్‌లేసిన. ఇగో ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపినయే ఇవి. సగం చెంచా ఏసిన. ఇగో ఎల్లిపాయలేమో సగం ఎల్లిపాయ, సగం ఎల్లిగడ్డ. ఆ! ఇట్లా దంచుకొని ఏసుకున్నాది. లేకుంటే చిత్తుతది నూనెల. ఇగో దీని సరిగ్గా ఇది కూడా ఎగుతాయన్నట్టు. మంచిగా ఎగాలి నూనెల. ఇగో కళ్యామాకు కూడా ఏస్తున్నా. 2 రెమ్మలు. ఇది ఎంత మంచిగా నూనె లేగితే అంత రుచి ఉంటది. ఇగో 5 ఎండుమిర్చి. మధ్యలో సుంచేయాలి ఇట్లా. చిత్తుతది లేకుంటే. మిరపకాయలు, కళ్యామాకు, ఎల్లిపాయలు మంచిగా ఎగాలి. తాలింపిత్తులు అంటే ఎగుతాయి. ఇవి కొంచెం ఎక్కువ ఎగాలి. కొంచెం పసుపు వేసుకుందాము. ఇగో సగం చెంచా వేస్తున్నా. ఇది పచ్చిగా ఉండకుండా నూనెలో ఎగాలి పసుపు కూడా. ఇగో సగం చెంచా ఉప్పు. ఎందుకంటే అప్పుడు తక్కువ వేసుకున్నాం కదా, ఇలా తాలింపులు వేసుకుంటే అంత కలిసి వస్తుంది. ఇక అయింది తాలింపు కూడా. పొయ్యి కట్టేస్తున్నా. పప్పులో పోసేసుకుందాం ఇప్పుడు ఇది. ఇగో ఇది కలుపుతున్న మంచిగా. ఇగో మామిడికాయ పీస్ చూడు ఎట్లుంది. ఇగో ఇట్లా మీరు వచ్చినోళ్ళు రానోళ్ళు అందరు చూసి ఇట్లా చేసుకోండి. ఎంతసేపు కాదు, నిమిషంలో అయిపోతుంది. ఒకటి పప్పు ఉడికేదే కష్టం అన్నట్టు. మనం మామిడికాయ, కారం, ఉప్పు అన్నీ వేస్తాం కదా, కొంచెము టైం పడుతుంది దానికి. ఎందుకంటే మనం 5 విజిల్లు పెడితే 5 విజిల్లకు ఉడకది. ఒక 7 విజిల్లు, 8 విజిల్లు కరెక్ట్ పెట్టుకునాలి. పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది. పులుపు ఉంటుంది కదా, అందుకొరకే అట్లా. ఇప్పుడు మీరు అందరు చూస్తారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. మళ్ళీ కింద బెల్ ఐటమ్ కొట్టిన వెంటనే మీ ముందుకు వీడియో మొత్తం ఏమేం చేసిందో మీ ముందుకు వస్తుంది. నేను అను అమ్మన్.